శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. 1/6/2025 మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 30/6/2025 వరకు ఈ ద్వాదశ రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా గ్రహముల యొక్క సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మరి చూస్తున్నట్లయితే 7వ తారీఖున కుజుడు సింహరాశిలోకి రాబోతున్నాడు. అదేవిధంగా 7వ తారీఖున బుధుడు చూస్తేనేమో మిథునంలోకి ప్రవేశిస్తాడు. 14వ తారీఖున శని భగవానుడు వక్రంలోకి పడుతున్నాడు. అదేవిధంగా 15వ తారీఖున రవి గారు కూడా మిథునంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 23వ తారీఖున బుధుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఇది ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క సంచార విధి. ఈ విధి విధానంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని మరి తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా మీకు జాతక పరిశీలన కోసం, సీజెక్షన్ కోసం, ముహూర్తాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనము ఏదైనా కుంభ వివాహం, కదలి వివాహం కావాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. జపాలు కానీ, లేకపోతే ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి విషయంలో కూడా ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కాస్త ఇంచుమించు 2900 వీడియోలు ఉన్నాయి. అందువల్ల ఎనీ డౌట్ క్లారిఫై అయిపోతుంది. తర్వాత ముఖ్యంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆల్రెడీ 16 ఏళ్ళు పూర్తయి 17వ సంవత్సరంలో ప్రవేశించాము. అద్భుతంగా జరిగిపోతున్నాయి రోజులు. అందువల్ల మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే నన్ను వెంటనే సంప్రదించవచ్చు. మీ బంధుమిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది కన్యారాశి వారికి తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే కనుక మనకి కన్యారాశి వారికి చూసినట్లయితే కనుక 6వ ఇంట్లో రాహు కనిపిస్తున్నాడు. అదేవిధంగా 7వ ఇంట్లో శని భగవానుడు, 8వ ఇంట్లో శుక్రుడు, 9వ ఇంట్లో చూస్తే రవిబుధులు, 10వ ఇంట్లో చూస్తే గురువుగారు, 11వ ఇంట్లో కుజుడు, 12వ ఇంట్లో చూస్తే కేతువు. ఈ కేతువుతో మనకి చూసినట్లయితే కనుక ఈ ద్వాదశంలో ఉన్న కేతువుకి జతకి మనకి 7వ తారీఖుకి మళ్ళా కుజుడు ప్రవేశించబోతున్నాడు. 6వ తారీఖులోగా మీరు చక్కబెట్టుకోవాల్సిన ఏమైనా ఉంటే చక్కబెట్టేసుకోండి చక్క. ఎందుకంటే పెళ్లి సంబంధాల విషయంలో అయ్యుండొచ్చు, ఏదైనా సరే కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు. కొంచెం కుజుడు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. కుజుడు వచ్చిన తర్వాత అనవసరమైన ఖర్చులు, లేకపోతే ఎవరితో అయినా విభేదాలు, ఆ తదుపరి ఏమిటంటే యాక్సిడెంట్స్ ఇవి ఉంటాయి. కాబట్టి కొంచెం ఈలోగా మనం చేసుకోవాల్సిన పనులు 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు పరిగెత్తండి, ఇందులో తిరుగులేదు. తదుపరి ఏమిటంటే కనుక బంధుమిత్రులతో చాలా మంచి ఏకాగ్రత, చాలా చక్కనైనటువంటి ప్రేమ, అభిమానాలు, ఆ తదుపరి చూసినట్లయితే కనుక కాస్తంత ఉత్సాహం అన్నీ కూడా బాగున్నాయని చెప్పొచ్చు ఈ మాసంలోని. అందువల్ల బంధుమిత్రులతో కలయిక వలన మీకు వివాహాది శుభకార్యాల విషయంలోని, తర్వాత మీ పిల్లల చదువుల విషయంలో కూడా వాళ్ళ యొక్క సపోర్టు కానీ, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ మీరు పంచుకోవడం వల్ల ఈ కోర్స్ అయితే బాగుంటుంది, ఆ కోర్స్ అయితే బాగుంటుందని పిల్లల విషయంలో కూడా మీరు నిర్ణయాలు తీసుకోవడానికి మీ బంధుమిత్రుల సహాయం చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు. తదుపరి కొంచెం ఏంటంటే కనుక ధనం కానీ, వస్తువులు కానీ తప్పనిసరిగా లాభాలు కనిపిస్తున్నాయి. ధన కనక వస్తు వాహనాభివృద్ధి రస్తు అని మనం దీవిస్తూ ఉంటాం కదా. ఆ విధంగా మీకు అన్ని రకాల యోగాలు ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయి. ఈ 6వ తారీఖున కుజుడు మారే వరకు ఇవన్నీ ఓకే. తదుపరి ముఖ్యంగా వ్యవసాయదారులు కూడా 6వ తారీఖులోగా ఏమి రకం పంటలు వేయాలన్నా, లేకపోతే పంటలకి సంబంధించి రిలేటెడ్గా ఉండేటటువంటి పంటలు వేయాలన్నా, ఏదైనా సరే మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఆరోగ్య విషయం కూడా జాగ్రత్తగా ఉండడానికి 6వ తారీఖు దాటిన తర్వాత కొంచెం జాగ్రత్తలు అవసరం. అందుకని పనిముట్ల దగ్గర పనిచేసేటటువంటి కార్మిక సోదరులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం చెప్పతగిన సూచన 7వ తారీఖు నుంచి. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కనుక భార్యాభర్తల మధ్య సఖ్యత 6వ తారీఖు వరకు ఒక ఎత్తుగా ఉంటుంది. 7వ తారీఖు నుంచి కాస్త మీరు ఏమిటంటే కనుక మాట స్పీడ్ పెంచుతారు. దాని వలన అవతల వాళ్ళు కూడా నొచ్చుకుంటారు. అనవసరమైనటువంటి మీ యొక్క తొందరపాటు నిర్ణయాలకి అవతలి వాళ్ళేమో మీ మీద నిందలు, నిష్ఠూరాలు బంధువుల్లో ఉండొచ్చు, మిత్రుల్లో ఉండొచ్చు, జీవిత భాగస్వామి ఉండొచ్చు, భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఆ విధమైన కొంచెం
మీ మీద కోపగించుకోవడం అనేది ఎక్కువ అవుతుంది. అందువల్ల నాలుకని చాలా సున్నితంగా, హితంగా, ప్రియంగా మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన. తదుపరి షేర్ మార్కెట్ రంగంలో కానీ, ఏదైనా క్రయ విక్రయాల విషయంలో కానీ మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఉండేలాగా చూసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా చూసినట్లయితే గనక మనకి కొన్ని విషయాల్లో కొంచెం తొందరపాటు నిర్ణయాల కన్నా కూడా కాస్తంత ఆలోచించి పెద్దవాళ్ళని గానీ, శ్రేయోభిలాషులను గానీ, దానిలో అనుభవజ్ఞులను గానీ సంప్రదించి తీసుకుంటే మీ పెట్టుబడులు చాలా చక్కగా మంచి స్థాయికి వెళ్ళి మంచి అంటే రాబడులు కూడా చాలా బావుంటాయని చెప్పొచ్చు. ఈ 6వ తారీఖులోగానే మీరు పెట్టుబడులు పెట్టడం మంచిది. తర్వాత ఏంటంటే అనవసరమైన ఖర్చులు పెట్టించేటటువంటి వ్యయ స్థానానికి కుజుడు వచ్చేటటువంటి విధానం ఉంది కాబట్టి కొంచెం ఆవేశం ఎక్కువగా ఉంటుందప్పుడు. అందుకని ఈలోగానే ఆలోచనతో మంచి పెట్టుబడులు పెట్టుకోండి. ముఖ్యంగా ఏమిటంటే గనక లాభాలు బాగున్నప్పటికీ కూడా కొంచెం ఆయాసం, కాస్తంత ఉబ్బసం ఇలాంటి అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొనే కార్యక్రమం కనపడుతుంది. కొంచెం ఆయాసం ఉన్నవాళ్ళు, కాస్త ఉబ్బసం ఉన్నవాళ్ళు కొంచెం ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్త పడటం, దానికి సంబంధించిన పరికరాలు, మందులు అన్నీ రెడీగా పెట్టుకోవడం, దాన్ని ఎక్కడికన్నా మీరు వెళ్తుంటే క్యారీ చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా అనవసరమైన ప్రయాణాలు ఎందుకు చేస్తారు? వద్దు. అనవసరమైన ప్రయాణాలు తలపెట్టకండి. ప్రయాణాలని వాయిదా మన ఆరోగ్యం కన్నా, మనకన్నా ఏది ముఖ్యం కాదు. మనల్ని మనం ప్రేమించుకుంటే మనం అవతలి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. అందుకని ఈ మాసంలో ఎక్కువ ప్రయాణాలు పెట్టుకోకపోవడమే చాలా మంచిది. అదేవిధంగా ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు విషయంలో చూసినట్లయితే గనక కొంచెం అధికారుల చేత 6వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కాస్త అధికారుల నుంచి తిరస్కరణ, అధికారుల చేత అక్షింతలు వేయించుకోవడం ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. అందువల్ల 6 నుంచి 22 వరకు చాలా జాగ్రత్తగా ఉండండి సుమా మీ పై అధికారుల దగ్గర. లేకపోతే కనుక నా తల మీద గట్టిగా అక్షింతలు వేయించుకుంటారు. జాగ్రత్త. మనకి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు మాట దేవుడికి ఎరుక కానీ ఈ తలకాయ నొప్పులు ఎక్కువ అవుతాయి. జాగ్రత్తగా ఉండండి. తదుపరి ఏమిటంటే కనుక కొంచెం కార్యాలు ఆలస్యం మీరు తలపెట్టిన పనులు కానీ మీకు ఎవరైనా బాధ్యత అప్పచెప్తారు మీ పై అధికారి. అది మీరు చేయడానికి లేట్ చేసేసారనుకోండి, దానికి మీకు గట్టిగా స్పీడ్గా అందుకుంటాడు ఆయన. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. తదుపరి ఏంటంటే కనుక విదేశీయాన ప్రయత్నాలు ప్రజెంట్ అయితే కనుక దాన్ని కాస్త పెండింగ్లోనే పెట్టండి. సమయానుకూలం బట్టి మీకు మీరే కానీ లేకపోతే అక్కడున్న మీ పిల్లలకి అక్కడున్న సంబంధాలు మీకు దాకా వచ్చి ఓకే అనేటటువంటి పరిస్థితులు కూడా ఈ నెలాఖరికి కనపడుతున్నాయి. అందువలన అది మనకి శుభవార్త కింద లెక్క. వృత్తి వ్యాపారంలో కానీ ఏ విషయంలో కానీ సొంత నిర్ణయం తీసుకోండి. సొంత నిర్ణయమే మీకు శ్రీరామ రక్ష అని గుర్తుపెట్టుకోండి. మరి ప్రతిరోజు ఏం చేసుకోవాలంటే కనుక శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఇది కనీసం 16 సార్లు చేసుకొని రాముల వారికి బుధవారం నాడు పానకం, వడపప్పు, అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదన చేసి 10 మంది పిల్లలకు పంచి బుధవారం నాడు తప్పనిసరిగా విష్ణు సహస్రనామం వినడం, చదవడం చేసుకుని ఆ రోజున పేదవాళ్ళకి కనీసం ఒక 5గురికైనా సరే అన్నదానం చేయడం చెప్పదగిన సూచన. ఓం శ్రీ మాత్రే నమః.